ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో నాన్న. అమ్మ గంగా, నేనమ్మా. చెప్పమ్మా. నేనే నీకు ఫోన్ చేయాలనుకున్నానమ్మా. ఇక్కడ జరిగిన దాని గురించి నువ్వేం ఆలోచించకమ్మా. నేను దాని గురించి ఫోన్ చేయలేదమ్మా. మేము ఇంటికెళ్లే దారిలో విభూది బాబాని స్వామీజీని కలిసాం. ఆయన ఏ సమస్యకైనా మంచి పరిష్కారం చెప్తాడు. నువ్వు రుద్రబాబు ఓసారొచ్చి కలవండి. మీ మధ్య ఏమైనా అపార్థాలుంటే తొలగిపోతాయి. నీకు మీ అత్తగారింట్లో కోడలిగా గౌరవం దక్కేలాగా పరిహారం చెప్తారు. అలాగా, తప్పకుండా కలుస్తామమ్మా. సరే అమ్మా, ఉంటాను. అమ్మా, ఉంటాను. గంగా, సార్. నువ్వు బానే ఉన్నావా? ఇంకా మీ అమ్మ వాళ్ళకి జరిగిన దానికి ఏడుస్తున్నావేమో అనుకున్నాను. నేనెందుకు ఏడుస్తాను సార్? ఆయన అంతా మీ వల్లే. మీరు డబ్బులు తీసుకున్నానని నాతో ఒక్క మాట అన్నీ చెప్పచ్చు కదా. మీ వల్ల నేను ఎన్ని తిట్లు తిన్నాను. ఈ తింగర్ దానికి అసలు విషయం చెప్పకపోవడమే మంచిది. అయినా నేను తాళాలు బాక్సింగ్ గ్లౌజింగ్లో పెట్టానని మీకెలా తెలుసు? నీ పీత బ్రెయిన్ గురించి నాకు తెలీదా? అయినా మనీ మెయింటెనెన్స్ తీసుకోవద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నాను సార్? అందరూ కలిసి బలవంతంగా నాకే అంటగట్టారు. ఇచ్చారు సరే, డబ్బులు దాచేటప్పుడు కీ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోనక్కర్లేదా? నేను జాగ్రత్తగానే దాచాను సార్. ఏంటి, బాక్సింగ్ గ్లౌజులోనా? అసలు నీ బుర్రకో దండం తల్లి. ఏంటి సార్, మీరు కూడా నన్నే అంటారు? ఈ గొడవలన్నింటికి ఒక్కటే పరిష్కారం, విభూది బాబా. వాట్? విభూది బాబానా? అవును సార్. ఇందాక అమ్మ ఫోన్ చేసింది. విభూది బాబా అని స్వామీజీ ఉన్నారంట. ఆయన ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెప్తారంట. మనం వెళ్ళి కలుద్దామా సార్? నీకేమైనా పిచ్చా? నేను ఇలాంటివి నమ్మను. మీరు నమ్మకండి, నన్ను మాత్రం తీసుకువెళ్ళండి ప్లీజ్. నో, నేను అస్సలు ఇలాంటివి ఎంకరేజ్ చేయను. సార్ ఇలా అడిగితే రారు. అంతలేండి, ఇంట్లో నాకే విలువ లేదు. ఇంట్లో నా మాట ఎవరు వింటారు? నేను అడిగింది ఎవరు చేస్తారు? నా కర్మ, నేను ఇలా ప్రతిసారి తిట్టు తింటూ ఉండాల్సిందే. సరే సరే, ఏడవకు, తీసుకెళ్తానులే. నిజంగానా? ఏంటి, అప్పుడే ఏడుపు మాయమైపోయిందా? మీరు తీసుకువెళ్తానన్న తర్వాత ఎందుకు ఏడుస్తాను సార్? పదండి వెళ్దాం. పద. కుదురుగా కూర్చోలేవా? ఎందుకలా కొంగల తల బయటికి పెట్టి చూస్తున్నావు? ఏం కనిపిస్తుంది? మరేం చేయమంటారు సార్? మీరేమో యుద్ధానికి వెళ్తున్నట్టు సీరియస్గా కూర్చున్నారు. ఎఫ్ఎంలో పాటలు విందామంటే సౌండ్ అలర్జింగ్ అంటారు. నేనేమైనా మాట్లాడతానేమో డబ్బాలో రాళ్ళేసినట్టు వాగుతూనే ఉంటావు అని కోపడతారు. ఏది లేకుండా సైలెంట్గా నిద్రపోదామంటేనేమో తినడం నిద్రపోవడం తప్ప వేరే ఏ పని లేదా అని తిడతారు. బాక్సింగ్ పోటీలో ఓడిపోయాననే కదా మీకు అంత కోపం? నీకు ఆడడం చేతకాకను, లేక నీ దగ్గర టాలెంట్ లేకపోతేనో నువ్వు ఓడిపోయి ఉంటే నేనింతగా ఫీల్ అయిపోయేవాడిని కాదు. గెలిచే మూమెంట్లో నీకై నువ్వుగా రింగు నుంచి బయటకు వచ్చేసావు చూడు, అందుకే నాకు కోపంగా ఉంది. నేను కావాలని ఏం రాలేదు సార్, మీకోసమే. ఏమైనా అంటే చాలు, మీకోసమే కదా మీకోసమే కదా, మీరే నాకు ముఖ్యం, మీరంటే నాకు ప్రాణం అని ఇలా డైలాగులు కొడుతూనే ఉంటావు. ఏమైంది ఇప్పుడు? ఆ ఏడు పాపు అంటుంటే వినవింటి? ఏడుపు
వస్తుంది. ఎలా ఆపాలి సార్? సరే సారీ, ఇంకెప్పుడు తిట్టను, ఓకేనా? మీరు కోపడ్డంలో తప్పు లేదు సార్, నాదే తప్పు. ఆటలో గెలవాల్సింది నేను. సరే సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకొదిలే. ఏడుపు ఆగడం లేదు సార్, ఏడుపు వచ్చేస్తుంది. ఏడు పాపమంటున్నాను కదా. ఐస్ క్రీమ్ తింటావా? తిండి ఉంటే చాలు, ఏడుపు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. కూర్చో. బెరర్, చెప్పండి సార్. ఏం కావాలో ఆర్డర్ చేయి. వెన్నీల్లా. కాదు కాదు, చాకోబార్. అయ్యో కాదు కాదు, స్ట్రాబెర్రీ. కాదు కాదు, మ్యాంగో లేదా? ఓ పని చేయి, మొత్తం అన్ని ఆర్డర్ ఇచ్చేసి గ్రైండర్లో వేసి మిక్స్ చేసేస్తే ఓ కొత్త రకమైన రెసిపీ వస్తుంది. అప్పుడు తీరుబడిగా కూర్చొని మెక్కు. బాబు, ఓ వెనిలా, ఓ చాక్లెట్, ఓ స్ట్రాబెర్రీ తీసుకొచ్చి పెట్టు. ఓకే సార్. అలా చూస్తావేంటి, మొదలెట్టు. ఇదేంటి, ఏదో ఇంపార్టెంట్ పని ఉందన్నట్టు వచ్చి ఐస్ క్రీమ్ తింటుంది. మీరు తినరా? నువ్వు తిని ఏడవకుండా ఉంటే అదే చాలు నాకు. తిను. సరిపోద్దా? ఇంకో 3 ఏమైనా ఆర్డర్ చేయమంటావా? చాలు సార్. బాబు, థ్యాంక్ యూ సార్. ఫాదర్,